రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. చప్పట్లు కొడుతూ పాడుతున్నాం. యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను పడదొసిన, వ్యాధులు మనలను పొంగదీసిన. బాధలు మనలను పడదొసిన, వ్యాధులు మనలను పొంగదీసిన. విశ్వాసమునకు ప్రతైన యెహోవా మన అండ, విశ్వాసమునకు ప్రతైన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకిందా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకిందా. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే.
యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుని. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ఘనుని. మహోన్నతుడ నీవుడ ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుడ నీవుడ ఘన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచక పిత్రాత్మజూత విజయమంగళం. విమోచక పిత్రాత్మజూత విజయమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం. సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వరాత్మపితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మపితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాప్రదుండ భాత హృదయ వాస స్తోత్రము. వరాప్రదుండ భాత హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమైన నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించు నీకు అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి బాటు మిమ్మల్ని నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు వెతికినట్లు ఏకడేశ్వరుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదమైన నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త అద్భుతముల భక్తులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారమోదము. ఆయన వాక్యం వలన ఉండదు. దాంట్లో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంత మాత్రం కలిసి పడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మందను బట్టి నైజును బట్టి పాపలమైన తలుపును బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన
విశ్వాసన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుకు ఇష్టపడడు, మన పాపములు జ్ఞాపకము చేసుకొనడు. అటునందుము స్తుతించను. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకునవలసినది, గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహానిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంద నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు, ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు, మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలిగిననియు, తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు, సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు, ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు, తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు, అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు, క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు, అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగముననియు, క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములో ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచుడనియు, ఈయన ఆవేశములనే దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములోని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం 1 చదువుకుందాం. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ సన్నిధులు నిలిచే భాగ్యము, నీ సన్నిధిని వెతికే భాగ్యము మా అందరకు దయచేస్తున్న గొప్ప దేవానికి స్తోత్రములు. ఈ సమయమున ఇంతవరకు పాటల ద్వారా, స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా తోడే నడిపించిన విధానము కొరకు నీకే స్తోత్రములు. నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను
నీవే మాకు విఫలముగా బోధింప చేసి మహిమను పొందమని వినిచున్న ఇప్పుడైన వారందరి ఆత్మని నీ వైపు తిప్పుకొని నీ వాక్యముతో వారందరి హృదయములను ప్రభా నీవే నింపి మహిమపరచమని నీవే ప్రభా నీవుడైన వారందరినీ ఆదరించి ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. నీరుమునాను కొనుటే నాకు నవి మరచి చనుటా నీరుమునాను కొనుటే నాకు నవి మరచి చనుటా ఆయన పాద సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమ్మరింపచేయుగాక. ఆమేన్. కూర్చుందాం. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే ఇక్కడ దావీదు ఆయన సన్నిధిలో నిలిచి ఆయనతో సహవాసము చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. కనుక మనమందరము కూడా ఆయనను ఆశ్రయించడానికి, ఆయనను ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదములు పొందడానికి ఆయన సన్నిధిలోనికి మనం అందరము ఏకీభవించాం. మరి ఆయన సన్నిధిలోనికి రావాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞ మనకి కావాలి, ఆయన చిత్తము మనకి కావాలి. ఆయన చిత్తము లేనిదే మనం ఆయన సన్నిధిలోనికి రాలేము. గనుక దేవుని చిత్తమును బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి ఈ సమయమున దేవుడు మనందరినీ కూడా ఆయన సన్నిధిలోనికి మనలను ఆకర్షించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే అన్నారు. కనుక ఆయన సన్నిధిని మనమందరము కూడా వెదికే వారముగా ఉండాలి. అందుకని దైవజనులు మనకి రాస్తూ చక్కని సన్నిధి పాఠములన్నిటినీ కూడా ఆయన ఎన్నో పుస్తకములు మనకి రాసిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు అని కీర్తన మనము పాడుకుంటూ ఉంటాం. ఆయన సన్నిధి మనలో నిలిచి ఉన్నట్లయితే ఆయన సన్నిధిని మనం వెతికే వారముగా ఉంటామట. ఆయన సన్నిధిని మనం వెతకలేనటువంటి వారమైతే ఆయన మనలో ఉండరు. ఆయన మనలో ఉన్నట్లయితే మనమందరము కూడా సత్ఫలములు కలిగిన వారముగా ఉంటామట. ఈ సత్ఫలములు మనలో ఉన్నట్లయితే దేవునిని ఆశ్రయించే వారిగా, ఆయనను వెంబడించే వారిగా మనము ఉండగలము. గనుక పరమ తండ్రి తలంచిన పరమ కార్యము ఈ యొక్క దైవ సన్నిధి అన్నారు. ఈ దైవ సన్నిధి అనగా పరమ తండ్రి మనకి ఆయన తలంచిన పరమ కార్యము అన్నారు. అలానే ఈ యొక్క దైవ సన్నిధి కనబడినటువంటి దేవుణ్ణి కనబడేటట్టుగా చేసేది దైవ సన్నిధి. మరి దైవ సన్నిధిలో మనం ఉన్నట్లయితే, దైవ సన్నిధిలో మనము నిలిచి ఉన్నట్లయితే, దైవ సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే
కనబడినటువంటి దేవుణ్ణి కనబడేటట్టుగా చేసేది ఆయన దైవ సన్నిధి అన్నారు. అందుకని దైవజనులు దేవదాసయ్య గారు సన్నిధిలో అన్నారు కనిపెట్టు గంట అన్నారు. అంటే దైవ సన్నిధిలో ఏం చేయాలి? మనము కనిపెట్టే వారిగా ఉండాలి. ఎవరైతే కనిపెడతారో వారు తప్పనిసరిగా దేవుని యొక్క దర్శనాన్ని మనము పొందుకుంటాం. ఇక మూడవదిగా చూసినట్లయితే ఇది ఒక దుర్బిణి లాంటిది అన్నారు. అనగా ఒక భూతద్దము. భూతద్దములో చిన్న వాటిని కూడా మనం ఏం చేస్తున్నాం? పెద్దవాటిగా చూడగలము. అలాగే దుర్బిణి అంటే టెలిస్కోప్ అన్నారు. టెలిస్కోప్ అంటే దూరముగా ఉన్న వాటిని దగ్గరగా చేసేది ఈ టెలిస్కోప్. అలాగే దైవ సన్నిధిలో కూడా ఎక్కడో పరలోకములో ఉన్న ప్రభువుని మనము దైవ సన్నిధిలో ఉన్నటువంటి నీవు ఎక్కడ నుండే పరలోకములో ఉన్న ప్రభువుని చూడగలిగేటువంటి స్థితిని మనకి దయచేసేది దైవ సన్నిధి అన్నారు. కనుక ఈ గొప్ప దైవ సన్నిధిలో ఉన్నటువంటి మనము సత్ఫలములు కలిగి వారుగా ఉండాలి. ఆ ఫలములను నీవు కలిగి ఉన్నట్లయితే, ఇప్పుడు గలతీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు రాస్తున్నారు ఏంటంటే ఆత్మ ఫలములు అన్నాడు. ఈ ఫలాలు ఆత్మ ఫలములు. మరి ఈ ఫలములు ఏమిటంటే సత్ఫలములు అన్నారు. ఆత్మ ఫలములు వేరుగా ఉన్నవి, సత్ఫలములు వేరుగా ఉన్నవి. కనుక ఈ సత్ఫలాలు మనం చూసినట్లయితే సన్నిధి ద్వారా దేవునికి మనము సమీపముగా ఉంటామట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు మన యొద్దకు వచ్చి మనతో అయినా మాట్లాడేవాడు ఉన్నారు. కనుక ఆ సన్నిధిలో ఉంటే నీవు దేవుణ్ణి చూడగలిగేటువంటి నేత్రమును దేవుడు నీకు దయచేసేవాడై ఉన్నాడు అంటున్నారు. కనుక దేవుని విశ్వాసులారా, ఇటువంటి స్థితిని నీవు కలిగి ఉన్నట్లయితే మరి దూరముగా ఉన్నటువంటి సన్నిధి ద్వారా దేవుని సన్నిధి ద్వారా దేవుణ్ణి చూసినటువంటి వారు ఎవరు అంటే ఆయన సన్నిధి యొద్దకే దేవుడు వచ్చివేశాడు. ఎవరు? అబ్రహాము సన్నిధి యొద్దకు దేవుడు వచ్చివేశాడు. వచ్చి చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ మనము చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ఈ యొక్క అబ్రహాము ఎవరిని నమ్మారు అని మనం గమనించినట్లయితే ఆయన దేవుణ్ణి నమ్మాడు. ఎంతవరకంటే ఆయన కంటే ఎక్కువగా ఆ దేవుణ్ణి నమ్మి ఉన్నాడు. కనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక ఆ తర్వాత మనం చూసినట్లయితే లేఖనము నెరవేర్చబడిన మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. కనుక దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే దేవుడు మనకు ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా దేవుడు మనతో మాట్లాడేవాడై ఉన్నాడట. యోబు గ్రంథము 42వ అధ్యాయము చూడండమ్మా, 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన దేవుడు ఏం చేశాడంటే వీరిని ఆశీర్వదించాడు. మరలా సంతానమును కూడా దయచేశాడు. 7 కుమార్తెలు 3 7 కుమారులు 3 కుమార్తెలను కలిగి ఉన్నాడు. చూసారా, ఆయన ఏది తక్కువ కాకుండా దేవుని వైపే చూశాడు. కనుక ఇప్పుడు దేవుడు ఆయనను ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క దీని ద్వారా, ఈ సన్నిధి ద్వారా సంపద కలుగుతున్నది అంటే యోబుకు దేవుడు 200 ఆశీర్వాదమును దయచేసి ఉన్నాడు. అలానే 4వదిగా మనం గమనించినట్లయితే సన్నిధి ద్వారా అధికారము కలుగుతుంది.
సన్నిధి ద్వారా ఏమొస్తుందమ్మా? అధికారము. మొదట చూసినట్లయితే సన్నిధి ద్వారా మనకి దేవునితో సహవాసము, చనువు వస్తుందట. రెండవదిగా సన్నిధి ద్వారా సహాయము కలుగుతుంది. మూడవదిగా సన్నిధి ద్వారా సంపద కలుగుతున్నది. నాలుగవదిగా చూసినట్లయితే సన్నిధి ద్వారా అధికారము కలుగుతుంది. కనుక మనకు అధికారము కావాలి అంటే ఎవరి ద్వారా వస్తుంది? దేవుని సన్నిధి చేయట ద్వారా. ఏమా మరి మేము గవర్నింగ్ బాడీ మెంబర్గా ఎన్నికయ్యా అంటే మరి దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదమే అని. మా ప్రయత్నం అయితే ఏం లేదు. ఏమా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు ఈ యొక్క గొప్ప అధికారమును దేవుడు మాకు దయచేస్తారు. అలానే ఇక్కడ చూసినట్లయితే చూడండి, మరి దేవుడు ఈ యొక్క ఏలియాకు గొప్ప అధికారం ఇచ్చాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 42వ వచనములో మనం గమనించినట్లయితే ఏలియాకు అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం అంటే సృష్టి మీద అధికారం ఇచ్చాడట. దేని మీదమ్మా? సృష్టి మీద అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చదవనమ్మా. అనేక దినములైన తరువాత యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షం కురిపింపబోతున్నాను, నువ్వు వెళ్ళి అహాబును దర్శించమని సెలవీయగా. చూసారా, ఇప్పుడు ఆహాబును దర్శించమని దేవుడు చెప్పాడు. చెప్పిన వెంటనే ఇప్పుడు ఈ యొక్క ఏలియా అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడట. యెహోవా సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని స్తోత్రం. కనుక ఇలాగన మొదట ప్రకటన చేశాడు వర్షము రాకుండానట్లుగా. మళ్ళీ దేవుడి యొక్క ఆజ్ఞలు అందుకున్నటువంటి ఏలియా మరలా ప్రార్థన చేస్తున్నాడు. దేనికంటే వర్షము వచ్చునట్లుగా ప్రార్థన చేస్తున్నాడట. చూడండి 40వ వచనము. బయలు ప్రవక్తలను పట్టుకుండని వారికి సెలవీగా జనులు వారిని పట్టుకున్నారు. ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకొని పోయి అక్కడ వారిని వధించారు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు పోయి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. కానీ మరి ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆయన కర్మేలు పర్వతము దగ్గరకు వెళ్ళి రెండు మోకాళ్ళ మధ్యన తల పెట్టుకొని ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొని ఆయన ఏం చేస్తున్నా అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనబడలేదు అనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమని చెప్పెను. 7వ మారు అతను చూచి అదిగో మనిషి చెయ్యంత మేఘము సముద్రం నుండి పైకి ఎక్కుచున్నది అనేను. గనుక ఒక మనుషుని హస్తమంతా మేఘము వచ్చింది. కానీ అంత మేఘము ఆ స్థలమంతా కూడా ఎంతో ఎక్కువ వర్షమును కురిపించిందట. దేవుని స్తోత్రం. చూసారా, మరి వర్షము కురవకూడనట్లు ప్రార్థన చేశారు. వర్షము వచ్చినట్లుగా కురిసేటట్లుగా కూడా ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుని విశ్వాసులారా, మరి దేవుని చిత్తములో ఈయన ఉన్నాడు గనుక ఇప్పుడు దేవుని యొక్క స్థితిని ఆయన చూచుకొని దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమును ఆయన అందుకొని ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు గనుక ఇప్పుడు ఈ యొక్క ఏలియా ప్రార్థన చేయగానే చక్కని వర్షము దేవుడు ఆ సమయములో
ఆ కాలములో వారికి సరిపడా వర్షాన్ని కురిపించినట్లుగా మనము చూస్తున్నాం. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండినట్లు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దేవుని స్తోత్ర. వర్షము లేకపోతే ఏముండదు, భూమి మీద ఫలములు ఉండవు. అలాగనే భూమి మీద బాడిగా ఉండదు, పశువులకు గడ్డి మేత ఉండదు. కనుక అందుచేత దేవుడు మనకి 3 కాలములను ఏర్పాటు చేశారు. ఈ 3 కాలాల్లో ఈ కాలములన్నీ కూడా దేవుని చిత్తమును బట్టి నడుస్తున్నాయి. కానీ దేవుని చేతితో చేసిన మానవుడు మాత్రము తన ఇష్ట ప్రకారము నడుస్తున్నాడట. దేవుని చిత్త ప్రకారము నడవలేకపోతూ ఉన్నాడు. గనుక ఏలియా గారు ఇట్టి గొప్ప సృష్టి మీద అధికారము కలిగిన వాడిగా మనము చూస్తున్నాం. మరి రెండవదిగా యెహోషువకు కూడా దేవుడు సృష్టి మీద అధికారమునిచ్చాడు. ఎందుకు? యెహోషువ కూడా దేవుని ఆత్మను పొందినవాడు. రెండవదిగా ఈ యొక్క మోషేలో ఉన్న కొంత మోషేలో దేవుడిచ్చినటువంటి కొంత ఆశీర్వాదము ఈ యొక్క యెహోషువకి ఇమ్మని చెప్పినప్పుడు యెహోషువ అట్టి ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆయన సృష్టి మీద అధికారమును పొందాడట. దేవుని స్తోత్రం. దేవుని విశ్వాసులారా, మరి మనము కూడా అట్టి అధికారము పొందేటువంటి స్థితిని దేవుడు మనకి దయచేసేవాడై ఉన్నాడు. అలానే ఇక 5వదిగా చూసినట్లయితే సన్నిధి ద్వారా సౌందర్యము అనగా దైవ కళ వస్తుందంట. సన్నిధి ద్వారా ఏ కళ వస్తుంది? దైవ కళ. మరి మోషేకి ఏమొచ్చింది? దేవుడు చక్కటి దైవ కళని, అంటే మోషే ముఖము ఏమైందంటే ప్రకాశించినది. మోషే ముఖం ఏమైందమ్మా? ప్రకాశించింది. ఎక్కడ ఉంటేని? సీనాయి కొండ మీద ఆయన ఉన్నాడు కనుక 40 దినములు మోషే ముఖము ప్రకాశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయము 35వ వచనం. మోషే ముఖచర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడటకు లోపలకు వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొని. ఎందుకు? వీరు ఇశ్రాయేలైన వారందరూ కూడా ఈ మోషే యొక్క ముఖమును చూడలేకపోతున్నారు. అంటే మోషేకు దేవుడు ఏ సౌందర్యం ఇచ్చాడంటే దైవ కళనిచ్చాడట. మరి మనకు కూడా ఈ లోకములో ఎన్ని రకాలైన క్రీములు రాసిన మన ముఖానికి ఎంతసేపు ఉంటుంది? మహా అయితే ఒక అరగంట, అంతేనా? లేదా 1 గంట ఉంటుంది. కానీ దేవుడిచ్చినటువంటి దైవ కళ అయితే నిత్యము ఉంటుందంట. ఆ నిత్యము ఉండేది దేవుడిచ్చేటువంటి దైవ కళ అన్నారు. మరి కళ కలిగినటువంటి మనము ఎప్పుడు ప్రకాశించేవారిగా ఉంటారట. దేవుని స్తోత్ర. ఇక 6వదిగా చూసినట్లయితే దేవుణ్ణి బట్టి మనకి సంతోషము కలుగును. ఈ లోకములో మనకి సంతోషం కావాలంటే ఎక్కడ నుండి వస్తుంది? ఏమా, మన ఈ లోకములో కొంతసేపు సంతోషం ఉంటుంది, మళ్ళా కొంతసేపు అయ్యేటడికి ఏదో ఒక వార్త విని మళ్ళా బాధ వచ్చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో ఉన్నవారికైతే నిత్యము సంతోషం ఉంటుందట. నిత్యము కూడా సంతోషముతో వారు సాగిపోతూ ఉంటారు. కనుక ఇట్టి సంతోషం మరి నీకును కావాలంటే నీవు కూడా యేసయ్యను వెంబడించేవాడిగా నీవు ఉండాలి. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనంలో, 11వ వచనంలో చూడండమ్మా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతుల్లో నిజ సుఖములు కలవు అంటున్నాడు. కనుక నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. గనుక ఆయన సన్నిధిలో మనకి సంపూర్ణ సంతోషం ఉన్నది.
కనుక ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉంటే దేవుడు నీకు ఇట్టి సంతోషాన్ని ఇచ్చేవాడని. చివరిగా మనం చూసినట్లయితే ఏడవదిగా ఆయన సన్నిధిని మనకి క్షేమమును, సమాధానమును, దీర్ఘాయువును దేవుడు మనకి దయచేసేవాడై ఉన్నాడట. కనుక అట్టి సమాధానం మనం కలిగి ఉండాలంటే గృహాల్లో ఈ దినాలను చూసినట్లయితే చూడండి, భార్యాభర్తల మధ్య సమాధానము లేనటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి. అలానే బిడ్డల్లో సమాధానము లేకపోవటం, గృహములో సమాధానం లేకపోవటం కనుక మరి సమాధానం కావాలంటే సమాధానకర్త అయినటువంటి యేసు యొద్దకు మనము వెళ్ళాలి. కనుక ఆయన సన్నిధిలోనికి నీవు వెళ్ళినట్లయితే దేవుడు ఆయనకు ఉన్నటువంటి దివ్య లక్షణములన్నిటినీ కూడా ఆయన నీకు దయచేసేవాడై ఉన్నాడు. ఏంటైన దివ్య లక్షణాలంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నా రక్షకుడు. ఇక ఆయన కలిగి ఉన్నటువంటి మనము చక్కటి ఈ గుణములన్నీ కూడా, ఆయనలో ఉన్న గుణములన్నీ కూడా నీలో ఉండాలంటే నీవు ఆయన సన్నిధిలో నిలిచుండేవాడిగా ఉండాలి అన్నాడు. కనుక హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు దేవుడే యెషయా ప్రవక్త ద్వారా నీకు మరణకరమైన వ్యాధి వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేశాడు? గోడ తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ నీ సన్నిధిని ఎలా నడుచుకుంటున్నో ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఆయన ప్రార్థన చేయగా మరలా వెంటనే యెషయాకు దేవుడు దర్శనమిచ్చి ఆయన చెప్తున్నాడంట, హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్కాలం ఇచ్చుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు ఆయుష్కాలం ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలోనే దీర్ఘాయువును దేవుడు మనకు దయచేసేవాడన్నమాట. మరి చాలా మంది పెద్దలైన వారు ఆశీర్వదిస్తూ ఉంటారు, ఆయుష్మాన్ భవ అంటుంటారు. మరి ఆశీర్వాదం వచ్చేస్తుందా చెప్పండి? కానీ ఆశీర్వాదం ఎక్కడున్నదంటే ఆయన సన్నిధిలోనే ఉన్నది. కనుక ఆయన సన్నిధిని వెదకున్న వారందరికీ కూడా ఇటు గొప్ప సత్ఫలములు దేవుడు మనకి దయచేసేవాడై ఉన్నాడు. అట్టి ధన్యత తండ్రి ఈ వాక్యములు వినిచున్న మనందరకు తండ్రి దయచేయుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి, కుర్చీలో కూర్చుని లేచి నిలబడినాము. సకల యుగములలో అక్షరును అదృశ్యుడను రాసునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నాయనా, ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ స్థలములోనికి మమ్మందరినీ నడిపించుకొని ఉన్న విధానము కొరకు నీకే స్తోత్రములు. నాయనా, పరిశుద్ధ దినమును ప్రభా, నాయనా ఆరాధన దినమని, ప్రత్యేకమైన దినమని ఎంచి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మెలకువపాటు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారందరికీ నాయనా నీవే గొప్ప ఆశీర్వాదములు కుమరప చేస్తున్న విధానము కొరకు నీకే స్తోత్రములు. అలానే తండ్రి, ఇంతవరకు విన్న వాక్యమును బట్టి మమ్మందరినీ దీవించమని, నీ సన్నిధిలో ఉండేటువంటి ధన్యతలు ఎన్ని ధన్యతలు అయితే ఉన్నవో నాయన, కొన్నిటిని మాత్రమే మేము వివరించుకొని ఉండగా నీవే మమ్మల్ని దీవించమని అడుగుతున్నాము. నాయనా, నీ సన్నిధిలోన సకల ఆశీర్వాదములు, సకల ధన్యతలు మేము పొందాలంటే నీ సహవాసమును మేము కలిగి ఉండాలన్నావు. అబ్రహాముకునైనా అట్టి ధన్యతనిచ్చావు. నీతో ప్రభా నాయనా
సహవాసము చేయగలిగే ధన్యతనిచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే మోషే గారికి ప్రభా నాయన ఒక స్నేహితులతో మాట్లాడినట్లుగా మాట్లాడగలిగేటువంటి ధన్యతను మోషే గారికి ఇచ్చావు తండ్రి, నీకే స్తోత్రాలు. అబ్రహాము గారికి ప్రభా నాయన ఆయన నీతో ఉన్నాడు గనుక ఆయనకు ప్రభా నీతో చనువునిచ్చావు తండ్రి, నీకే స్తోత్రములు. అలానే తండ్రి అనేక మంది భక్తులైన వారిని నీవెలాగనైతే దీవించి ఉన్నావో ప్రభా, నీకు ఇష్టమైన పాత్రలుగా వాడుకుంటూ నాయన ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగించిన తండ్రి, నీకే స్తోత్రములు. అలానే మేము కూడా నీ సన్నిధిలో నివాసము చేసి నీ సన్నిధిలో నీతో సహవాసము చేసి నాయనా నీతో మేము కూడా చనువు పెంచుకొని ప్రభా నాయనా మమ్ములను మేము నీకు సమర్పణ చేసుకుంటూ నీవిచ్చిన పనిని నాయనా మేము నాయనా నమ్మకముగా చేసే భాగ్యము మా అందరకు దయచేయమని అడుగుతున్నాము. పరమ తండ్రి నీకే స్తోత్రములు. అలానే ఇప్పుడైన వారు సమర్పణ చేసిన కానుకలను దీవించండి. ప్రథమ ఫలములు, మురుకుబడులు, కృతజ్ఞతార్పణములు, పశువులలోను పక్షులలోను ఆహారంలో వివరణ గుప్పెల్లోను నీ పాదములు ఎదుగు తేబడి ఉండగా నీవే దీవించమని అడుగుతున్నాము. దశమ భాగము సమర్పణ చేయవారు దశమంతులకు వాగ్దానం చేసిన మా పరమ తండ్రి, మేము నీకు సమర్పణ చేసిన దశమ భాగమే మాకంటే ముందుగా నీ సన్నిధికి వచ్చి మా కొరకు మొర్రపెట్టేదై ఉన్నదంట ప్రభా. నాయనా మేము అర్పణ చేసిన దశమ భాగమే మా కొరకు మొరపెట్టుచుండగా నీవే మమ్మల్ని దీవించుచున్న విధానము కొరకు నీకే స్తోత్రములు. ఏబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టిన తండ్రి, మమ్మలను కూడా లక్ష్య పెట్టమని అడుగుతున్నాను తండ్రి, నీకే స్తోత్రములు. అలానే ప్రభా నాయనా నీ దాసుడు మా ప్రీతండ్రి గారి ప్రభా నాయనా అందరూ చేసిన సన్నిధిని ఎవరికి వారే నాయనా పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయారు. కానీ నీ దాసుడు మా ప్రీతండ్రి గారు చేసిన నాయనా సన్నిధిని ఈ భూలోకంలోనే ఉంచి ఉన్నారు. మీకు కలిమి కావాలంటే ఈ కొలిమిలోనికి రండి అన్నారు ప్రభా. నాయనా ఈ యొక్క కొలిమి సన్నిధి అనే కొలిములో ఉన్న మమ్మందరినీ మీరే దీవించమని అడుగుతున్నాము. నాయనా సన్నిధిలో ఉండే భాగ్యములు, సన్నిధిలో ఉండే ఆశీర్వాదములు మా అందరి మీద కుమ్మరింపచేసి మమ్మందరినీ నాయనా నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా నీవే వాడుకొని మమ్మందరినీ దీవించమని ఎవరెవరు ఏ బలహీనతలు కలిగి నీ పాదములు ఎందుకు వచ్చినారో వారి బలహీనతలన్నిటి నుండి నజరేయుడైన యేసుక్రీస్తు నామాన నీవే విడుదల కలిగించి నాయనా నెమ్మది కలిగించి సమాధానం కలిగించి మేలు కలగ చేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం మాకు దయచేయము. ఎలా ప్రాణం చేస్తున్నాం క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధన నుండి తెగాకి నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక సహవాసము నీతిమంతుడి ఆశీర్వాదములు చేసిన సర్వాంశములకును జరగబో కార్యములకును కూడి వచ్చినబడిన వారందరికీ రేపు ఆదివారం దినమున జరగబోయే సంస్కారపు విందుకును అలానే 8వ తారీఖున జరగబోయేటువంటి తైలాభిషేక పండుగకును ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్.